మనం హెచ్ఎల్ఓ యాప్ ఓపెన్ చేయగానే ఇలా 6 బాక్సులు కనిపిస్తాయి. హెచ్ఎల్ఓ బటన్పై క్లిక్ చేయగానే 6 కొత్త ట్యాబ్లు కనిపిస్తాయి. అందులో ఒకటి న్యూ హౌస్ లిస్ట్. న్యూ హౌస్ లిస్ట్ ఎంట్రీ నూతన గృహ నమోదుకు దీనిలోకి వెళ్ళాలి. మనము ఒకటి కంప్లీట్ అవ్వగానే మళ్ళీ రెండో దానికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఇందులోకి వెళ్తాం. రెండో బాక్స్ ఏంటంటే అప్డేషన్ డేటా. మీరు గణన చేసిన గృహ వివరాలు ఇక్కడ కనిపిస్తాయి. ఏదైనా మార్పులు ఉన్నట్టు అది ఉంటే చేసుకోవడానికి ఇక్కడ వీలుంటుంది. ఎందుకంటే మనం అప్డేషన్ చేసిన కంప్లీట్ చేసుకున్నామా, సింక్ చేసుకున్నామా, లేకపోతే ఏదైనా ఇన్కంప్లీట్లో ఉందా మొత్తం ఇందులో చూడవచ్చు. ఇక మూడో బాక్సు ఎడిట్ ఆల్రెడీ సింక్ డేటా. మీరు గమని చేసిన గృహాల వివరాలు సింక్ చేసిన తర్వాత ఎడిట్ చేయాలంటే ఇక్కడ చేయడానికి వీలవుతుంది. కానీ ఎడిట్ చేయగానే మీరు ఇచ్చిన పూర్వపు డేటా ఎరైజ్ అవుతుంది. అన్ని వివరాలు మళ్ళీ నమోదు చేయాలి. అయితే ఇందులో భవనం నంబర్ ఎడిట్ చేయరాదు అనేది ఒకటి ఉంది. ఇక నాలుగవది వ్యూ సమ్మరీ. ఇక్కడ మీరు గణన చేసిన గృహాలకు సంబంధించిన సంఖ్యను, ఇతర వివరాలను కనుక్కోవచ్చు. మనం ఎన్ని చేసామో అందులో ఏవి ఏంటి అనేది ఇక్కడ డీటెయిల్గా మనకు సమ్మరీ చూపిస్తుంది. మనము ఈ సమ్మరీ చూసుకొని మనం రాసుకున్న రికార్డుకి మనం చేసిన వివరాలని టాలీ చేసుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు. ఇక ఐదో బాక్సు సింక్. మీరు గణన చేస్తున్న సమయంలో ఒక గృహం యొక్క గణన పూర్తవగానే సింక్ చేయవచ్చు, లేదా 5 నుండి 6 గృహాలు పూర్తి కాగానే సింక్ చేయవచ్చు. అయితే సింక్ చేసే ప్రతి సందర్భంలో మీరు డిజిటల్గా సంతకం చేయాలి. సంతకం చేసి మాత్రమే సింక్ చేయాలి. అయితే ముందుగా ఒకసారి చూసుకొని కన్ఫర్మ్ చేస్తాం కదా, తర్వాత సైన్ చేసి మనము సింక్ చేయాలి. ఇక మార్కైజ్ కంప్లీట్. మీ బ్లాక్లో సర్వే మొత్తం పూర్తయిన తర్వాత అనగా చివరి రోజు మార్కైజ్ కంప్లీట్ చేయాలి. యాప్లో ఉపయోగించే మరికొన్ని బటన్లు కూడా ఉన్నాయి. ఈ బటన్ ఇప్పుడు మనం వాడాల్సిన అవసరం లేదు. కానీ కింద 6 బటన్ల కింద మనకు కింద ఒక 3 బటన్లు కనిపిస్తూ ఉంటాయి. వాటిని కూడా మనము చూద్దాము. మున్పటి ప్రశ్నను చూడడానికి మనం చేస్తున్నప్పుడు మున్పటి ప్రశ్న కావాలంటే చూడొచ్చు. రెండవది జంపు. ఏదైనా ప్రశ్న చూడడానికి జంపులు క్లిక్ చేయగానే 34 ప్రశ్నల లిస్టు చూపిస్తుంది. అయితే రావాల్సిన ప్రశ్నలు ఎంపిక చేసుకోవచ్చు. ప్రశ్న ఎంచుకొని మరలా జంపుపై క్లిక్ చేయండి. ఆ ప్రశ్న మాత్రమే మనకు స్క్రీన్పై కనిపిస్తుంది. ఇక మూడవది నెక్స్ట్. తర్వాత ప్రశ్న వెళ్ళడానికి ఈ నెక్స్ట్ బటన్, దీన్ని నొక్కగానే మనము నెక్స్ట్ ప్రశ్నలకు వెళ్ళవచ్చు. మరి ఇందులో ఇంకా మరికొన్ని ముఖ్య విషయాలు మనము ఎన్యుమరేషన్ చేసేటప్పుడు చూడండి. ఎన్యుమరేషన్ పూర్తి అనగానే ఇంటిపైన సెన్సస్ హౌస్ నెంబర్ 4 డిజిట్ తప్పగా నమోదు చేయండి. ఏదైనా సవరణలు అవసరమైన పక్షంలో రికార్డులను ఎడిట్ చేయండి, డిలీట్ చేయకండి. ఎందుకంటే తర్వాత మనకు ఇంకా అడిగే అవకాశం ఉంది. ఎన్యుమరేషన్ సమయంలో మీ హెచ్ఎల్బి లేఅవుట్ మ్యాప్ ఫార్మాటు అప్డేట్స్ చేస్తూ వెళ్ళండి. సూపర్వైజర్ లైన్లో ఏదైనా పొరపాటు గమనించినట్లయితే దాన్ని ఓకే చేయండి. ఎన్యుమరేటర్ తెలియజేయండి. లాక్ చేసినటువంటి ఇండ్లు డేటా అప్లికేషన్ ట్యాబ్లో ఉంటాయి. ఇలాంటి రికార్డులు సూపర్వైజర్ లాగిన్లో కనిపించవు. పూర్తి చేసిన లేఅవుట్ మ్యాప్ను సూపర్వైజర్కి అందజేసినట్లయితే అప్డేట్ చేయడానికి, సూచనలు ఇవ్వడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ మనము ఫీల్డ్లో తిరుగుతున్నప్పుడే మాత్రమే దాన్ని మనము చాలా మాడిఫై చేస్తూ చక్కగా చేయవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీస్ కానీ, లాక్డౌన్స్ కానీ, అవి కచ్చా ఇండ్లా పక్కా ఇండ్లా అనేది బాగా అబ్జర్వ్ చేయడానికి వీలు ఉంటుంది. మీ హద్దులు పూర్తిగా అవగాహన ఉన్నప్పుడు డూప్లికేట్కి అవకాశమే లేదు. వీలైనన్ని ఫోన్ నెంబర్లను ఖచ్చితంగా ఎంటర్ చేయండి. ఇక ప్రశ్న 18కి వచ్చేసి తాగునీటి వనరుల లభ్యత అంటే దూరంగా అంటే 500 మీటర్ల కంటే ఎక్కువ అని గుర్తుంచుకోండి. ఊర్లోనైతే 100 మీటర్ల కంటే ఎక్కువ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.